కూడా మనకు అవుతుంది. ఇక చిన్నారి పాటలు చూడు పాట నీకు వస్తాయి కదా. నాకు ఒక తెల్లంగి ఎందుకు పాట నేనే పాడలేదమ్మా. చిన్నపిల్లలు మీ నాటకం పిల్లలు పాటు నాకు నా పొలం బాగుంది కదా. అవునా భాస్కర్ గారు ఉన్నాయి పాడలేదు కొట్టుకోకండి కొట్టుకోకండి. నాకు ఒక తెల్లంగి నీకు ఒక తెల్లంగి పాట పాడుకునే దేవుని మైకి పట్టుకుంటున్నాం. అందరూ చెప్పండి నాకొక తెల్లంగి అనండి. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి. నేను మోక్షం చేరాక తెల్లంగి ధరించుకొని నేను మోక్షం చేరాక తెల్లంగి ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదను. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి. నాకొక వాయిద్యం నీకొక వాయిద్యం దైవ పిల్లలకు వాయిద్యం. నాకొక వాయిద్యం నీకొక వాయిద్యం దైవ పిల్లలకు వాయిద్యం. నేను మోక్షం చేరాక వాయిద్యం ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదన్. చుట్టూ తిరిగి వచ్చేదన్. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి. నాకొక కిరీటం నీకొక కిరీటం చెప్పండి. నాకొక కిరీటం నీకొక కిరీటం అనండి. నాకొక కిరీటం నీకు చేయాలండి. నాకొక కిరీటం నీకొక కిరీటం నాకొక కిరీటం నీకొక కిరీటం అనండి. దైవ పిల్లలకు కిరీటం నాకొక కిరీటం నీకొక కిరీటం దైవ పిల్లలకు కిరీటం. నేను మోక్షం చేరాక కిరీటం ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదన్. చుట్టూ తిరిగి వచ్చేదన్. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి. దేవునికి స్తోత్రం. మనము కథని ఒక కథ చెప్పుకుంటున్నాం. ఒక ఊర్లోనంట అరే నాన్న చక్కగా మంచి కదా రాజు పెట్టేవాడు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రావాలి రావాలి రావాలి. ఏంటి మా సంతోషం. రావాలి కూర్చోవాలి ప్రయోజనం కూర్చోవాలి. మాయ గారు తాతెత్తుడు అందరూ కూడా తాతెత్తారు. నాకు తప్పకుండా కూర్చోండి. మీకు ఒక చిన్న కథ చెప్తానమ్మా. ఇక ఒక ఊర్లోనట ఇక నాన్న ఒక ఇంట్లోనూ బాగా వచ్చారు. చక్కగా వినండి అమ్మా. చిన్న కథ 5 నిమిషాలు ముగించే కథనే. తర్వాత అక్కడ మీరు పాటలు ఆటలు అన్ని నేర్పుతారు. అవన్నీ చెప్తాం నాన్న. అందరూ వినండి. ఒక ఊర్లోనంట ఒక ఇంట్లోనూ 50 ఎక్కువ ఉన్నాయా? 7 ఉన్నాయా? 50 ఎక్కువ ఉన్నాయి. 50 ఎక్కువ ఉంటే ఏడవుతుంది ఇంట్లో ఏడవుతాయి. అన్ని ఏం చేస్తాయి? ఎలా ఉంటాయి అన్ని కొరికేసి ఉంటాయి. ఏ కొరికేస్తాయి? బాటలు కొరికేస్తాయి, కూరగాయలు కొరికేస్తాయి, ఇంకా అన్ని కరెంట్ వైర్ కొరికేస్తాయి. కరెంట్ రాకుండా ఏసీ రాకుండా ఏసీ కరెంట్ వైర్ అన్ని కొరికేస్తుంటాయి. అయితే అప్పుడు ఏం చేస్తాము? అక్కడ మనం ఏంటి ఇస్తాము? చిన్న పిల్లినే
పెంచుతాం. అలాగా ఈ ఎలకలన్నీ కూడా చూస్తానే ఒక ఊళ్ళోనూ ఒక ఊరు బయట ఎక్కడో ఎలకలు ఎక్కువ ఉన్నాయి కదా దగ్గర పిల్లలు ఎక్కేసి ఎక్కువ ఉన్నాయి ఎలకలు. అప్పుడు ఒక చిన్న పిల్లి చూసి ఇది మంచి ఆహారం కదా అని చెప్పేసి ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి కాపు కాసింది అనమాట. ఎప్పుడే వస్తే అలాగే వస్తే పరిగెడుతుంది అన్నమాట. ఎలక పరిగెడుతుంటే ఎలక దేంట్లో దూరిపోతుంది, కళ్ళలో దూరిపోతే కళ్ళలో దూరిపోతుంది. అయితే ఇక అప్పుడు జాగ్రత్తగా ఏం చేసిందంటే ఇక పిల్లి పరిగెడుతుంది కానీ ఎలా ఎక్కడ కూడా దొరకడం లేదట. ఇంకొకటికి దూరిపోతాను కాదు పిల్లలు అర్థమవుతుందా. ఇవన్నిటికీ కూడా ఏం చేయాలా అని ఆలోచించి ఇంకా ఒకరోజు అది కామ్గా ఉన్నాము, చచ్చిపోయినట్టు యాక్షన్ చేద్దాం, నా దగ్గరికి వస్తుంది కదా తక్కువ పెట్టేద్దాం, తక్కువ తినేద్దాం అది అనుకుంటుంది. చూసావా ఎలాంటి మోసం చేయాలనుకుంటుందో, ఎలాంటి మోసం చేయాలనుకుంటుంది. తక్కువ పట్టుకొని ఆలోచన వచ్చింది దానికి. పాపం ఎలకలన్నీ సంతోషంగా ఆడుకుంటాయి. ఒకరోజు కన్నంలో ఉంటే పడుకొని పోయింది అనమాట. అలమాలో పడుకుని పోయింది. ఎక్కడ బయటకు పడుకుని పోతే దగ్గరికి వెళ్తాయి అది నెగదు. ఒకరికి ఎలక వచ్చి దాన్ని చూడుకుని ఎలాగా రావుతుందట. రావుతుంటే అయినా వెళ్తాను కాదు యాక్షన్ చేసింది అనమాట. ఎందుకు చచ్చిపోయినట్టు యాక్షన్ చేసిస్తే రేపు నా ముందుకు ఒకటి వస్తాయి, ఒకటి పట్టేస్తున్నావు, ఒకటి తినేస్తున్నావు అని చెప్పేసి అలా అనుకుంటుంది. అలా 2 రోజులు 3 రోజులు బట్టి అలా ఉన్నాయి. ఎలాగైనా ఏమనుకుంటుంది ఎప్పుడు ఇప్పుడైనా చచ్చిపోయినా పర్వాలేదు, మనం ఎవరు తినరు, మనం ఎలాగైనా మనం హ్యాపీగా ఆడుకోవచ్చు అనుకుంటారు. ఆడుకుంటాం దాని ముందు వెళ్ళి 3 రోజులు అయినా కదా మరి భయం లేదనుకోండి ఒక 2 ఎలకలు లాగేస్తున్నాం. ఒక ఎలకుంటుంటే తక్కువ పడిచింది. అది పట్టిసి లోపల పడిస్తుంది. ఎక్కడ నోట్లో తినేసింది. అప్పుడు లెక్కేసుకుంటానే అరే మనం 20 మంది ఎలకలు ఉన్నారు కదా, మన 20 మంది నాకు క్యాన్సర్ అయ్యేది ఫ్రెండ్ తెలియదు అమ్మ ఎక్కడ అనుకోండు ఓ ఫ్యాన్లో ఎక్కడున్నారా ఎక్కడున్నారా అని ఎక్కడ ఉంది ఫ్యాన్ ఇప్పుడు ఇల్లు పట్టుకోవడం ఉంది. ఎక్కడ ఉంది వస్తుంది టైం కాదు. అలాగే చూసావా అప్పుడు 2వ సారి మళ్ళీ ఇంకో యాప్ దొరికిపోయింది. 3వ సారి మళ్ళా యాప్ దొరికిపోతే అప్పుడు 20 మందిలో 10 మంది ఉన్నారు. 17 మంది కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇలా కాదు మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి, దాంట్లో ఒక తెల్ల ఎలకూడ వచ్చి ఒక తెల్ల ఎలకూడ చెప్తాను అన్నమాట. ఇదిగో నా మాట వినండి, అది మనల్ని నమ్మించి మోసం చేస్తుంది. ఏం చేస్తుంది? నమ్మించి మోసం చేస్తుంది. అలాంటి దానికి మనం ఎట్టి పరిస్థితులు బయటకు రావద్దు, అలా ఆగిపోదాం అన్నది అనమాట. అప్పుడు అది మళ్ళా చూస్తుంది ఆహారం గురించి ఏ ఎలకైనా వస్తుందేమో అని చెప్పేసి, ఏ ఎలకైనా వస్తుంది చెప్పేసి తెలక రాకుండా ఎందుకు ఎవరు చెప్పారు? ఒక తెల్ల ఎలకి వెళ్ళి అన్నిటికీ చెప్పింది నేను చెప్పినంత వరకు మీరు రావద్దు, నేను చెప్పినంత వరకు మీరు రావద్దు, 10 రోజులైనా 4 రోజులైనా. ఎందుకంటే ఈ సాతాను అనేటువంటి ఎలక ఏం చేస్తుంది? మనలోకి వచ్చి మనలోనే పాడు చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక మాట బాగా ఉంది. ఒక రోజంట ఒక మంచి జ్ఞానపరుడు ఎవరు ప్రపంచంలో తెలిసిన ఎవరు? మంచి జ్ఞానపరుడు. అంత జ్ఞానం ఎవరు లేదట. వైజెస్ట్ మ్యాన్ ఎవరు? సొలొమోన్ రాజు. సొలొమోన్ రాజు అయితే ఎప్పుడైతే అయిపోయిందో ఈ అంతగా ఈ సొలొమోన్ రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పరిపాలిస్తే రాజ్యం అతని కొడుకు పేరు రెహబాము. రెహబాము టైంలో అతను 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలు అయిపోతే ఒక చిన్న గోత్రం వచ్చింది. అక్కడ యెరోబాము అనేటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారమ్మా? యెరోబాముకి. ఎవరికి ఇచ్చాడు దేవుడు? యెరోబాముకి ఎవరికి ఇచ్చాడు? దేశాన్ని ఇచ్చాడు. ఈ రెహబాముకి ఇచ్చాడు. చిన్న దేశం ఇచ్చాడు అనమాట. నువ్వు 2 ఊళ్ళు పరిపాలించుకోరా, 10 ఊళ్ళో ఆంటిస్తాను అన్నాడు. అప్పుడు రెహబాము ఏమన్నాడు? రెహబాము దేవుడు ఏమన్నాడు? రెహబాము నువ్వు బాగా నా మాటిని నన్ను ప్రార్థిస్తే నీకు మంచి దీవెనిస్తాను అన్నాడు. అంటే ఆయన ఏం చేశాడంటే ఇక ఈ ప్రజలందరూ వెళ్ళిపోతాండ్రు, దేవుడి మాట వెళ్ళలేదు. ప్రజలందరూ కూడా మందిరానికి వెళ్ళిపోతాండ్రు, మన ఊరు నడిచి మందిరం కట్టేస్తాం, అది వెళ్ళకుండా చేస్తామని యాజకుడు కాని వాళ్ళే పెట్టాడు అన్నమాట. పెడితే అప్పుడు ప్రజలందరూ కూడా వెళ్ళ మానేస్తాను. అప్పుడు యోధా దేశం నుంచి ఏ దేశం నుంచి అందరూ ఏ దేశం? యోధా దేశం నుంచి
నుంచి ఒక ప్రవక్తను దేవుడు పంపించి యెరోబాముతో అంటాడు, యెరోబామా ఇగో ఒక దినాన ఒక యేషీ అనే కుమారుడు పుడతాడు, అతని ద్వారా దేవుడు కుమారుడు భూలోకం పంపిస్తాడు. ఇగో నీ యొక్క బలిపీఠము అంటే పూజ చేసినటువంటి బలిపీఠం అంతా కూడా అప్పుడైపోయింది. అది ఎలా తెలుస్తుంది మాకు? ఎలాగానే అంటాడు, ఇగో ఇప్పుడే అది జరుగుతున్నట్టు కారణమైనటువంటి బలిపీఠము బూడిద అయిపోతాయి అన్నాడు. ఎప్పుడైతే అయిపోతా అన్నాడు వెంటనే అది అలాగని అనగానే యెరోబాము రాజు కదా అన్నాడు, అని పడుకోరా చెయ్యి సాకాడు కదా. ఏం చెప్పాడు? చెయ్యి సాకాడు. చెయ్యి సాకు పడుకోరా అన్నాడు. ఇలా చెయ్యి సాకు చెయ్యటైందరికి ఎండిపోయింది. చెయ్యటైంది చెయ్య లేదు, సన్నంగా అయిపోయింది, కలం కూడా అయిపోయింది. అయిపోతే అప్పుడు మళ్ళీ అన్నాడు, ఇగో ప్రవక్త భాస్కర్ ప్రార్థన చేయవా అన్నాడు. మళ్ళీ మన దేవుడు మంచోడు కదా, సహాయం చేయాలి కదా. మనం ఏం చేస్తాం? సపోజ్ మీ అమ్మలో మీ అమ్మ నేను తిట్టారు బాగా, నా మాట మీరు వినలేదు, నా మాట మీరు వినలేదు కాబట్టి మిమ్మల్ని ఇగో అమ్మ నువ్వు నీళ్ళు తెచ్చమ్మా అని అంటే నీళ్ళు తెస్తావు నువ్వు కదా. అప్పుడు అమ్మ నేను తేనమ్మా అంటావు, కానీ మన తల్లిదండ్రుల మాటలో సత్యనాల. అప్పుడు ఏసే చెప్పాడు కదా, నువ్వు మళ్ళా ప్రేమించనే, వెంటనే ప్రేమించి ఆ స్త్రీ ప్రార్థన చేస్తే పాస్బురు చెయ్యొచ్చింది. అలాగా చూసావా సాతాను ఎలా వచ్చాడు ఇందాక? ఈ అలాగా ఏ రూపంలో వచ్చాడు సాతాను? పిల్లి రూపంలో వచ్చాడు. పిల్లి రూపంలో వచ్చి అందరినీ కూడా చేస్తున్నాడు అన్నమాట, అందరినీ పాటు చేసేస్తాడు. అయితే అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? ఏ తెల్లారికి వచ్చిందన్నమాట. వచ్చి చెప్పేసరికి అందరూ కూడా ఎలక్ట్ అయిపోయారని చెప్పినందరూ కాదండి. అలా యోధా దేశం చెప్పినటువంటి ప్రవక్త చెప్పి మీరు దెయ్యటువంటి అంటే చేస్తున్నారు ఆ రకంగా దేశం ఆ దేవుడి మాట లేదు కాబట్టి అదేమయ్యారు దేవుడి మాట. ఇదిగో ప్రవక్త భాస్కర్ గారు మీరు ఎవరింటికి వెళ్ళొద్దు, చిన్న మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపో అయిపోతారు అంటే ఎవరింటి భోజనం చేయదంటే ఆ భాస్కర్ ఆ రాజు అన్నాడు, భాస్కర్ గారు నా సేపు బాగా చేశారు, మా ఇంటికి భోజనం చేద్దామండి అని అన్నాడు. భోజనం చేద్దామండి అంటే లేదయ్యా దేవుడు వద్దన్నాడు అన్నాడు. అయితే ఇంట్లోనికి మన ఏ రాజు అంటూ కలిసి అది లేదు మా నాన్నగారు చెప్తాను మా ఇంటికి భోజనం రండి అన్నాడు. అలా అని పిలిస్తే అలా అన్నాడు, లేదయ్యా నాకు చెప్పాడు మా ఇంటికి భోజనం రా అన్నాడు. అయితే దేవుడు చెప్పాడా పదైతే అన్నాడు. అందుకే రామని తెలిసేది ఏమన్నాడు దేవుడు? ఇదిగో నువ్వు కావాలని మాట వెళ్ళకపోతే నువ్వు పాడైపోతావు అని అన్నాడు. ఆ రకంగా కావాలని తెలిసేసరికి ఆయన పాపము పాడైపోయాడు, మంచి రాకుండా అయిపోయాడు. కారణం ఏంటి? ఇప్పుడు మనం ఎవరి మాట వినాలా? దేవుడి మాట వినాలా. దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలా. ఎలా చెప్పినట్టు చెప్పేస్తే కదా బతికే ఎలా నేను, లేకపోతే అన్ని చిత్తులు ఏమవుతాయి? పిల్లి వచ్చి మనం మోసం చేయడానికి ఏం చేస్తాడు? అనేక రూపాల్లో వస్తాడు. మీ పెన్స్నే ఇదే ఇంకొక ఆట గేమ్ ఆడరా, ఇంకొకటి ఆడరా అని చెప్తుంటారు. సినిమా చూడరా, లేకపోతే ఆ సినిమా చూడరా, ఇగో మరి బూత్ మాటలు ఆడరా, అలాగే ఇంకో నా తిట్రా అలా కొట్టురా అని అంటారు. ఇవన్నీ కూడా ఎవరు బుద్ధులేదే? సాతాను బుద్ధులు. దేవుడు అంటాడు తల్లిదండ్రుల మాట వినండి, దేవుడి మాట వినండి, చక్కగా పొద్దున్న పేరు తగ్గండి, చక్కగా స్నానం చేసుకోండి, చక్కగా ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని మంచి మార్కులు బాగా దేవుడు అడిగితే మంచి మార్కులు ఇస్తాడు. దేవుడి అందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు రెడీ గీతలు ఎవరు రెడీ? రెడీ అమ్మగారు